అడవులను రక్షించేది గిరిజనులేనని, ఆదివాసీ జాతులను, వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అంతరించిపోతున్న కొండరెడ్ల అభ్యున్నతికి, వారి భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవకాశాన్ని వదలమని మంత్రి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల భూముల్లో వ్యవసాయానికి అనువుగా ఉండేందుకు ఐటీడీఏ నిధులతో వేసిన 12 బోర్లని మంత్రి ప్రారంభించారు. బోర్ల సాయంతో పామాయిల్ సాగు లాభదాయకమని పేర్కొన్నారు. కొండరెడ్లు తమ పిల్లలందరినీ చదివించాలని, వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతిని నమ్ముకొని బతికేవాళ్ళు, ఆ ప్రకృతిని కూడా మనం ఉంచకపోతే మనకు పాపం తగులుతుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతినన్నా వాళ్ళకి ప్రసాదించేటట్టుగా, దాన్ని అభివృద్ధి చేసేటట్టుగా, దాన్ని ఉంచట్టుగా అభివృద్ధి అయినా చేయకపోండి. ఉన్న అవకాశాలు చంపబోకండి, వాళ్ళకున్న సంస్కృతిని సంప్రదాయాన్ని చంపబోకండి. ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేయండి. వాళ్ళ పిల్లలందరికీ ముందు చదువు చెప్పండి. అది ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు. వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి పదవులోకి తీసుకెళ్లి వాళ్ళు నవ్వుతూ ఉంటే చాలు, మన జీవితానికి మన పదవులకి అంతకంటే రివార్డ్స్ అక్కర్లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.